నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధర్మశాస్త్రాలు. మనకు అందించిన వారు రావులపాటి వెంకటరామారావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము ఉమ్మడి కుటుంబంలో కనీసం 3 తరాల వారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక పద్ధతులను తర్వాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ, భారతాల వంటి పురాణ ఇతిహాసాలను విడమరిచి చెప్పడం వల్ల పిల్లలలో మంచి చెడుల విచక్షణ కలిగేది. కాలం మారింది. ఇప్పుడు పిల్లలు పాఠ్యపుస్తకాలకు, యువత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విషయాలకు పరిమితమవుతున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులు మాత్రమే గ్రంథాలయాలకు వెళ్తున్నారు. అరకొర జ్ఞానంతో తమకు తోచినట్టు వాణిజ్య విజయాలు కాంక్షించి తీసే చలనచిత్రాలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, పాఠ్య పుస్తకాలలో మానవతా విలువలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని చాలామంది భావిస్తున్నారు. ప్రాచీన భారతదేశ సంస్కృతి, చరిత్ర, పురాణాలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవి అవసరమే. మనిషి వ్యక్తిత్వాన్ని అవి తీర్చిదిద్దుతాయి. ఎలా జీవించాలో, ఎలా బతికితే ఆ పరమాత్మకు నచ్చుతుందో నేర్పుతాయి. ఆది కావ్యమైన రామాయణంలో కుటుంబ వ్యవస్థ, మానవీయ విలువలను వివరించారు. తండ్రి మాట నిలబెట్టడానికి శ్రీరాముడు వనవాసం చేశాడు. బహుభార్యత్వాన్ని నిరసించి ఏకపత్ని వ్రతం ఆచరించాడు. జాతి కుల తారతమ్యం లేకుండా గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, హనుమంతుడు, శబరి తదితరులతో కలిసి జీవించాడు. శత్రువుతో సైతం ఎలా ప్రవర్తించాలో తెలుపుతూ నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం రామాయణం గొప్పదనం. స్త్రీలు ఇంటి గడప దాటరాదనే ఆంక్షను నిరసించి సీత రాముడితో వనవాసం చేసింది. అహంకారము, గర్వము, అసూయ, ద్వేషాలతో ఎలా పతనం చెందుతారో మహాభారతం వివరించింది. భగవంతుడిపై నమ్మకం భక్తికి నిదర్శనం. అనేక మంది భక్తుల కథలను భాగవతం పేర్కొని మనిషి దైవత్వ గుణాలను సంతరించుకోవాలని బోధించింది. యువతలో నైరాశ్యం తొలగి ఆత్మవిశ్వాసం పెంపొందించే ఎన్నో కథనాలు పురాణాల్లో ఉన్నాయి. అపజయంతో కుంగిపోకుండా ఓటమిని గెలుపునకు పునాదిగా మలుచుకోవచ్చనటానికే పాండవులే నిదర్శనం. నిరంతర కృషి, దీక్ష, పట్టుదల విజయానికి సోపానాలు. వివేకానంద స్వామి భారతదేశమంతా పర్యటించి యువతకు ధైర్యాన్నిచ్చే సందేశాలు అందించినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఆయన సర్వమత సమ్మేళనంలో చేసిన సోదర సోదరీమణులారా అనే సంబోధన ప్రపంచాన్ని ప్రేమతో కదిలించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సాధన కొనసాగించేవారు తప్పక లక్ష్యాన్ని చేరుకుంటారు. శిశువుకు తొలి గురువు తల్లి. ఆమె మాటలు, పాటలు, ప్రవర్తన బిడ్డ గ్రహిస్తుంది, అనుకరించి నేర్చుకుంటుంది. తండ్రి, గురువు తర్వాత స్థానాలు ఆక్రమిస్తారు. అడుగడుగున సంస్కృతి, సంప్రదాయాలను బోధిస్తే ప్రతి విద్యార్థి సద్గుణ సంపన్నుడైన ఉత్తమ పౌరుడై దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. ధర్మశాస్త్రాలు ఇప్పుడే కాదు, అవి ఎప్పటికీ అనుసరణీయమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.